నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' వెండితెర ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఎన్టీఆర్ నటించిన ఒకానొక మహత్తర పౌరాణిక సినిమా గురించి నేను మీతో ముచ్చటించడానికొచ్చాను. 'లక్ష్మీరాజ్యం'. ఆమె సహజంగా నటి. ఆవిడ భర్తతో శ్రీధర్ రావుతో కలిపి ఈ సినిమాను నిర్మించారు. పౌరాణిక సినిమాల్లో ఇది ఒక మైల్ స్టోన్‌గా నిలిచిపోయింది. కలికి తురాయి అంటారు కదా, అలాగా నిలిచిపోయింది. ఇది 1963 సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన విడుదలై అఖండ విజయాన్ని చేజిక్కించుకుంది. దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు. అప్పటిదాకా కమలాకర కామేశ్వరరావు సాంఘిక సినిమాలకు మాత్రమే దర్శకత్వం కానీ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ కానీ పనిచేశారు. కానీ ఈ సినిమాతో ఆయన పౌరాణిక సినిమాలకు ఆయన ఒక భ్రమలాగా తయారైపోయారు. ఇక దీనికి కథ, మాటలు, పాటలు కూడా సముద్రాల రాఘవాచార్య గారు. ఆయనే మనం సముద్రాల సీనియర్ అంటాం కదా. శ్రీశ్రీ గారు కూడా ఈ సినిమాలో ఒక పాట రాశారు. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి గారు. అంటే ఎస్ రాజేంద్ర గారితో అనుకున్నారు, కానీ ఎందుకో ఇది పౌరాణిక సినిమా అవడం వల్ల అదే సుసర్ల వారికి దీనిలో ఎక్కువ ప్రవేశం ఉందని చెప్పి ఆయనకి అప్పటికే నాటకాలకి మంచి మంచి సంగీతం చేశారు కనుక ఆయన అయితే బాగుంటుందని చేసుకున్నారు. ఇక పాటలు సముద్రాల రాశారు. ఒక పాటను మాత్రం శ్రీశ్రీ రాశారు. ఘంటసాల గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, అలాగే సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, బెంగళూరు లత, ఆయన ఒక పాట కూడా ఆవిడ బాలమురళీకృష్ణ గారితో కలిపి పాడారు, ఒక డ్యూయెట్. ఇక ప్రధాన తారాగణం విషయాలకు వచ్చేసరికి ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, రేలంగి, శోభన్ బాబు, ధూళిపాల, మిక్కిలినేని, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, అల్లూరు రామలింగయ్య, ఇంకా అద్భుతమైన పాత్రలో ఉత్తర పాత్రలో ఎల్విజి లక్ష్మి గారు ఈ సినిమాలో చేస్తే, ఇక అతిథి పాత్రలో కొంతమంది చేత లక్ష్మీ రాజ్యం గారు ఆవిడకున్న స్నేహాల వల్ల కొంతమందితో యాక్సెప్ట్ చేసిన వారిలో అప్పటికి అందాల తార కాంచనమాల ఆవిడ ఒక చిన్న పాత్ర వేశారు దీంట్లో. అలాగే సూర్యకాంతం, కాంతారావు గారు శ్రీకృష్ణ పాత్ర వేశారు. అలాగే ప్రొడ్యూసర్ అయిన లక్ష్మీరాజ్యం గారు ఒక పాత్ర వేశారు. ఇక నెల్లూరు కాంతారావు గారిని ఈ సినిమాలో మల్ల యుద్ధ యోధునిగా తీసుకొని వచ్చారు. ఇది బ్యాక్గ్రౌండ్కి సంబంధించింది. ఇక ఈ సినిమా తీయడానికి వెనక ఎన్నెన్ని విశేషాలు జరిగాయి, ఎవరెవరిని ముందు అనుకున్నారో ఆ తర్వాత ఎవరిని మార్చారు, ఇలాంటివన్నిటికీ కొన్ని ముఖ్యమైన విషయాలు చాలా జరిగాయి. బట్ మనకున్న సమయాన్ని బట్టి కొన్ని విశేషాలను నేను మీతో ముచ్చరించడానికి ప్రయత్నిస్తాను. ఒకటి, కమలాకర కామేశ్వరరావు గారికి ఇది మొట్టమొదటి పౌరాణిక చిత్రం. అప్పటిదాకా ఆయన విద్యా సంస్థలో కావచ్చు, వాహినిలో కావచ్చు, అక్కడక్కడ అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్గా పనిచేశారు. కానీ సాంఘిక సినిమాలకు సరాసరి పౌరాణిక సినిమాలకు చేయలేదు. ఇదే మొదలు. ఇక దీని నుంచి ఆయన పౌరాణిక సినిమాలకు అంటే కమలాకర కామేశ్వరరావు గారే అనేలాగా తయారయ్యారు. ఈ సినిమాలో మొత్తం రచన అంతా, ఆటలు, పాటలు, స్క్రీన్ ప్లే అంతా సముద్రాల సీనియర్ గారు రాసినప్పటికీ దీంట్లో కామెడీ సన్నివేశాలు మాత్రము ఆయనకి అంతగా పట్టులేని ఏరియా అది. అందువల్ల రావికొండలరావు గారు, ఆయన మన కమలాకర కామేశ్వరరావు గారికి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఆయన కొన్ని కామెడీ సీన్లు రాశారు. ఎందువలనంటే అది ఒక ఫార్ములా లాగా వస్తుంది. కథ అంతా సీరియస్గా ఉండి, ఎందుకంటే నర్తనశాల అనేది విరాట పర్వంలో పాండవులందరూ మారువేషాల్లో ఉండి కష్టాలు పడే సినిమా కనుక కొంత దీనిగా ఉంటుంది, అంటే హెవీగా ఉంటుంది స్టోరీ. అందువల్ల ఎక్కడ ఒక చోట హాస్యం కావాలని చెప్పి వాళ్ళ తుల్యుడు అని చెప్పి ఒక పాత్రను సృష్టించారు ఆయన, రావికొండలరావు గారు. ఆ పాత్రను అల్లూరు రామలింగయ్య గారి చేత వేయించారు. అది అద్భుతంగా ఆ సినిమాలో పండింది. ఇక ఎన్టీఆర్ విషయంలోకి వచ్చేసరికి ఎన్టీఆర్ అర్జునుడు పాత్ర వేశారు. కానీ ఇందులో బృహన్నల పాత్ర ఉంది. ఎందుకంటే అర్జునుడు మారు వేషంలో బృహన్నలుగా మారుతాడు. అంటే విరాట పర్వంలో విరాటరాజు కొలువులో ఆయన తమ కూతురికి ఉత్తరకి ఆయన నాట్యం నేర్పించాలి. సో ఆ పాత్ర బృహన్నల పాత్ర. అంటే దాన్ని అప్పటి భాషలో పేడి పాత్ర అంటారు. అంటే ఇప్పటి భాషలో అయితే మనం హిజ్రా అంటాం కదా, అటు స్త్రీ కాదు, పురుషుడు కాదు, అంటే అన్ని స్త్రీ హావభావాలు ఉండే ఒక పురుష పాత్ర. సో బృహన్నల ఆ పాత్ర వేయడానికి ఎన్టీ రామారావు గారు ససేమిరా అన్నారట. మీరు ఇంకెవరైనా పెట్టుకోండి అంటే, కాదండి మీరు అర్జునుడిగా వేస్తున్నారు,
మారువేషంలో మీరే మళ్ళీ బృహన్నలుగా మారుతారు గనక తేడా లేకుండా ఉండడం కోసం మీరు చేస్తే బాగుంటుంది అన్నారట. అప్పటికే ఎన్టీ రామారావు గారికి ఒక అమూల్యమైన ఫాలోయింగ్ ఉంది. పాత్రలను బట్టి ఆయన వేసిన విషాదం వేసినా, లేకపోతే హాస్యం వేసినా, ఇలాంటి పాత్రలు వేస్తే ఆయనకు ఒక హుందాతనము, ఒక పేరు అప్పటికే వచ్చేసింది. సో అది ఏమన్నా దెబ్బతింటుందేమో ఈ పాత్ర వేస్తే అని చెప్పి ఆయన 1, 2 సార్లు ఆలోచించారంట. ఆలోచిస్తే మేకప్ మ్యాన్ పీతాంబరం గారు వచ్చి ఆయనకి పూర్తిగా మార్చేశాడు. కేరళ జుట్టు అలాంటివన్నీ వేసి అది మరీ స్త్రీలాగా కాకుండా ఒక హుందాతనం ఉన్న పాత్రలాగానే తీర్చిదిద్దారంట. అయినప్పటికీ అవి చూయించిన తర్వాత, ఆ ఫోటో అంతా చూయించిన తర్వాత అతను తాను హీరో అయినప్పటికీ ఆ గురువుగా భావించే కేవీ రెడ్డి గారికి ఒకసారి ఇది చూయిస్తే ఎలా ఉంటుందని చెప్పి చూయించారంట. రామారావు అద్భుతంగా చేసావయ్యా, కానీ అన్నారంట ఆయన. ఆయన ఓకే చేసిన తర్వాత మాత్రమే బృహన్నల పాత్ర వేయడానికి ఎన్టీ రామారావు గారు ఒప్పుకున్నారంట. ఇక అభిమన్యునిగా శోభన్ బాబును అనుకున్నారు. పౌరాణిక చిత్రం ఇది. సో ఆయనకి జంటగా ఎల్ విజయలక్ష్మి ఉత్తరగా. సో వీళ్ళిద్దరూ కొన్ని సీన్లు తీసిన తర్వాత చూసి సాటిస్ఫై ఓకే వీళ్ళని మనం కంటిన్యూ చేద్దామని చెప్పి ఆ తర్వాత మిగతా సినిమా అంతా వాళ్ళతోనే తీశారంట. దీనిలో వీరాభిమన్యుని పాత్ర వేసిన శోభన్ బాబు ఆ తర్వాత కాలంలో వీరాభిమన్యు అనే పేరుతో ఒక సినిమా తీసి పూర్తి స్థాయి పాత్ర వేయడం ఆయనకి ఈ సినిమా కలిసి వచ్చిందనమాట. సో అలాగే నిర్మాతలలో మన లక్ష్మీరాజ్యం గారు ఉన్నారు కదా, ఆవిడికి చాలా స్నేహ సంబంధాలు ఉన్న కాంచనమాల అప్పటికే గొప్ప హీరోయిన్గా రాణిస్తూ ఉన్నారు. కాకపోతే కొంత గ్యాప్ వచ్చింది, ఆవిడ సినిమాలు చేయట్లేదు అప్పట్లో. సో లక్ష్మీరాజ్యం గారికి వారికి ఉన్న స్నేహాన్ని బట్టి ఖచ్చితంగా నువ్వు పాత్ర వేయాలి, నా సినిమాలో నువ్వు లేకపోతే అది అసంపూర్ణంగా ఉంటుందని ఆవిడ బ్రతిమలాడి బహుమాలితే అప్పుడు హుందాగా ఒప్పుకున్నారు. మిగతా వాళ్ళు కూడా ఎవరు సూర్యకాంతం, కాంతారావు గారు, మళ్ళీ నెల్లూరు కాంతారావు గారు, వీళ్ళందరూ కూడా ఆవిడ చేసిన అభ్యర్థన మేరకే అతిథి పాత్రలైనా సరే చేశారట. ఈ సినిమా అంతా వాహిని భరణి స్టూడియో అంటే తెలుసు కదా, మన భానుమతి రామకృష్ణ గారి స్టూడియో పేరు భరణి స్టూడియో. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 70% ఇండోర్లోనే మొత్తం. ఎందుకంటే పెద్ద విరాట పర్వంలో విరాట రాజు గారు కొలువు అదంతా ఉంటుంది కదా, ఆస్థానం అదంతా, అవన్నీ చాలా గొప్ప సెట్లు వేశారు. తర్వాత గోగ్రహణ యుద్ధం ఉంటుంది కదా, ఆ యుద్ధాన్ని సన్నివేశాలు మాత్రం గూడూరు దగ్గర ఒక ఖాళీ ప్లేస్లో అవుట్డోర్లోనే, అంటే దుమ్ము ధూళి లేస్తూ ఉంటుంది గోగ్రహణం ఉన్న తర్వాత. సో ఆ సన్నివేశాన్ని మాత్రం గూడూరు దగ్గర తీశారట. ఇక సినిమా నిర్మాణ సమయంలో బాగా ఫాస్ట్గా సినిమా వెళ్తుందట. ఎందుకంటే స్టూడియో వర్క్ ఎక్కువ కదా. సీన్లు వైజ్గా మన సముద్రాల రాఘవాచార్య గారు మాటలు రాస్తున్నప్పుడు ఆయనకి సడన్గా ఆరోగ్యం చెడిపోతే సినిమా ఆగిపోతుంది కదా. అందుకని వాళ్ళ అబ్బాయి ఉన్నారు, సముద్రాల జూనియర్ అని ఆయనకి పేరు. సో ఆయనతో, సముద్రాల జూనియర్ గారితో కొన్ని సన్నివేశాలు రాయించారు. ముఖ్యంగా ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభలోకి కీచకుడు ఈడ్చుకొస్తాడు కదా, ఆ సన్నివేశంలో ఎస్వి రంగారావు గారి గంభీర్యానికి, లేకపోతే అతని విలనికి సరిపడా డైలాగులు రాసి ఆయన భేష్ అనిపించుకున్నారంట వాళ్ళ అబ్బాయి కూడా. అంటే వాళ్ళ ఫాదర్ లాగానే ఆయన కూడా సన్నివేశాలు రాశారు అని చెప్పి అందరూ మెచ్చుకునేంతగా ఆయన రాశారట. ఇక బృహన్నల పాత్ర అంటే కూచిపూడి, భరతనాట్యం లాంటివి నేర్పించాలి కదా మా ఉత్తరాకి. సో అప్పుడు మరి ఎన్టీ రామారావు గారికి కనీసం భంగిమలు ఎలాగ పెట్టాలి, ముద్రలు ఎలాగా వేయాలి, హావభావాలు కళ్ళతో ఎలాగా అభినయించాలి, అవన్నీ నేర్చుకోవాలనిపించి వెంపటి సత్యం గారి దగ్గర ఆయన నేర్చుకున్నారంట. ఒక 2 months దాకా డ్యాన్స్ని నేర్చుకుని ఎంత నటించినా కూడా ఎక్కడో ఒక చోట దొరికిపోతారు కదా, అందుకని అసలు దాని మీద పట్టు ఉంటే బాగుంటుందని చెప్పి అప్పట్లో ఎన్టీ రామారావు గారికి అదొకటి ఉన్నది. ఆ అప్పు చేసి పప్పుగూడు, లేకపోతే అదేంటి పెళ్లి చేసి చూడు, ఆ సినిమాల్లో కూడా హార్మోనియం కోసం ఘంటసాల గారి దగ్గర, వీళ్ళ దగ్గర ఆయన సంగీతం ఎలా వాయించాలో కూడా నేర్చుకున్నారు.
సో అలాగ పట్టుబట్టి నేర్చుకోవడం అనేది ఆయనకి గద తిప్పడంలో, మళ్ళీ ఎక్కడో చోట నేర్చుకుంటారు. ఫైట్స్ చేయటంలో అవి కూడా ఎవరో ఒకరిని పిలిచి ఒరిజినల్గా నేర్చుకుంటారు. సో ఇక్కడ కూడా అదే ఆనవాయితీని కొనసాగించి బృహన్నల పాత్ర వేయడానికి కావలసిన నాట్య భంగిమలు అలాగే ముఖ కవకిలు అవన్నీ ఆయన మొత్తానికి ప్రాక్టీస్ చేశారట. ఇక నిండు సభలోకి సైరేంద్రిని, ద్రౌపది పాత్రలో మహానటి సావిత్రి గారు ఉన్నారు. ఆవిడని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని రావాలి. ఆ ఈడ్చుకొచ్చే క్యారెక్టర్ వేసింది ఎస్వి రంగారావు. ఎస్వి రంగారావు గారికి సావిత్రమ్మ అంటే అపారమైన అభిమానము, ప్రేమ. ఒక విధంగా వారి సహాయంతోనే, వారి సలహాతోనే ఆవిడ సినిమాల్లోకి వచ్చిందని కూడా చరిత్ర చెబుతోంది. అందువల్ల ఈ సన్నివేశంలో సావిత్రిని జుట్టు తీసుకురావటం నాకెందుకో మనసొప్పట్లేదు అని ఆయన కొంత సందేహాన్ని వ్యక్తం చేశారట. అప్పుడు ఇంక కమలాకర కామేశ్వరరావు గారు అంట, ఇది సెంటిమెంట్కి సంబంధించిన విషయం, ఆయన పాత్రలోంచి బయటకు వచ్చేసారు కనుక డూప్ను వాడదామని చెప్పి అప్పుడు జుట్టు పట్టుకునే దగ్గర క్లోజులు కాకుండా కొంచెం లాంగ్ షాట్లు తీశారు. ముఖం అటు తిప్పి ఉంటుంది అనమాట జుట్టు పట్టుకున్నప్పుడు. సో డూప్ను వాడారట. మొదటి రోజు డూప్తో కొంత తీశారట. ఆ సన్నివేశం అయిన తర్వాత దానికి కంటిన్యూటీ నెక్స్ట్ డే మళ్ళీ చేద్దాం అనుకున్నారట. ఆ నెక్స్ట్ డేకి ఆ డూప్ రాలేదట. సావిత్రి గారు చేయకుండా డూప్ చేస్తే డూపే రాలేదట ఆ రోజు. ఇంకొక డూపుని పిలుచుకొచ్చారంట, దగ్గరగా పోలికలు ఉండే డూపుని. అప్పుడు కమలాకర కామేశ్వరరావు గారు, ఏంటి ఇంకా లేట్ ఏంటి, క్యారెక్టర్ రాలేదంటే, సార్ డూప్ రాలేదు సార్, ఇంకో డూపుని తెచ్చామంటే అన్నారంట. అప్పుడు ఆయన నవ్వుతూ అన్నారంట, ఓహో డూప్కే డూప్ తేవడం అనేది మన సినిమాతో మొదలైందనమాట అని చెప్పి ఆయన చమత్కరించారంట. అప్పట్లో అంత ఆ సెట్స్ అన్నీ అంత ఆనందంగా వెళ్తూ ఉండేవి. ఈ సినిమాలో మొత్తం పాటలు, పద్యాలు అన్నీ కలిపితే 21 వచ్చినాయట. అంటే దాదాపు 40-45% పాటలే సినిమా మొత్తాన్ని ఆక్యుపై చేసేలాగా ఉన్నాయట. అంతా అయిపోయిన తర్వాత కొన్ని పాటల్ని ఆ సినిమాలో పెట్టకుండా ఒక 9 పాటలు మాత్రం దాంట్లో ఉంచారంట. మిగతావి తీసేశారట. అంటే తీసేయటం అంటే ఆయన ట్యూన్ చేశారు, చెప్పగానే ఆయన ట్యూన్లు చేశారు సందర్భాన్ని బట్టి. కొన్ని సందర్భాల్లో పాటలు లేకపోయినా పర్వాలేదు అనుకున్న చోట పాటలు తొలగించేసి కేవలం సూపర్ హిట్ అయిన ఒక 9 పాటలు మాత్రం దాంట్లో ఉంచారట. ఇక ఈ పాటల్లో మీకు బాగా గుర్తుంటే, జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి అని ఒక పాట ఉంటుంది. ఆ సుశీలమ్మ అద్భుతంగా పాడారు ఆ పాట. ఆ పాటకున్న ప్రత్యేకత ఏంటంటే, ఆ తర్వాత కాలంలో ఎక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యంగా నాటకాలు జరిగేటప్పుడు దీన్ని ప్రార్థనా గీతంగా వాడుకున్నారంట. అంటే ఎంత గొప్ప, నిజంగా అంటే అమ్మవారిని పూజిస్తూ పాడే పాట కనుక ఆ పాటను ప్రార్థనా గీతంగా చాలామంది వాడుకున్నారట. ఇక ఈ సినిమాలో శ్రీశ్రీ రాసిన పాట అభిమన్యుడు ఉత్తరకు సంబంధించిన పాట. అది కూడా చాలా గొప్ప వచ్చింది. ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే గడసరి ఒక పరి వివరించవే. కాస్తంత గ్రాంధిక భాషలో కూడా శ్రీశ్రీ గారు తన తాలూకు కలం పవర్ను చూపించిన పాటగా అది బాగా నిలిచిపోయింది. ఈ సినిమా అంతా పూర్తి అయిపోయిన తర్వాత కొంత తీసేశారు. చాలా పెద్ద సినిమా. విరాట పర్వం అంటే కాస్త కాదు కదా, చాలా కొన్ని అందులో రావికొండలరావు గారు కొన్ని కల్పిత పాత్రలను కూడా దాంట్లో పెట్టారు. సో ఎంత కట్ చేసుకుంటూ వచ్చినా కూడా 3 గంటలు దాటిపోయింది ఆ సినిమా. అందువల్లనే ఎక్కువ పాటలు కట్ చేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమాని 29, ఇప్పట్లాగా వేల థియేటర్లు లేవు కదా అప్పట్లో, సింగిల్ థియేటర్స్ కనుక 29 థియేటర్లో ఈ సినిమాని రిలీజ్ చేశారట. 19 కేంద్రాల్లో 100 డేస్, హైదరాబాద్, విజయవాడలో మాత్రం 200 రోజుల పాటు ఈ సినిమా ఆడి కనక వర్షం కురిపించిందట. ఆవిడకి లక్ష్మీరాజ్యం గారు అంటే అవసాన దశలో ఉన్నారని అనలేం, కానీ సినిమాలు అంత బాగా రాని రోజుల్లో ఆవిడ ధైర్యం చేసి ఈ సినిమా తీసినందుకు ఆవిడకి చాలా మంచి ఆదాయం వచ్చిందని అప్పట్లో చెప్పుకునేవారు. ఈ సినిమా అంతటితో ఆగకుండా ఈ సినిమాని బెంగాలీ, ఒడియా
భాషల్లో కూడా డబ్ చేశారట. అక్కడ కూడా అక్కండి. ఎందుకంటే అది భా మహాభారతానికి సంబంధించిన కథ కనుక అక్కడ భాషతో ఏం సంబంధం లేదు. సన్నివేశాలు ఈజీగా అర్థమైపోతాయి. వీళ్ళందరూ పాండవులు అక్కడ విరాట కొలువులో పనిచేస్తూ ఉంటారు మారువేషంలో. ఎందుకంటే మారువేషం కాకుండా మామూలు వేషంలో వచ్చేస్తే కౌరవులు గుర్తుపట్టేస్తారు. మళ్ళీ అగైన్ అప్పటికి చాలా ప్రయత్నిస్తారు కౌరవులు వీళ్ళ వేషాలను బయటికి లాక్కురావాలని. ఎందుకంటే పశువులు కాపరుగా కొందరు, వంట మనిషిగా కొందరు, ఇంట్లో పనులు చేసే మనిషిగా కొందరు, నృత్యం నేర్పించడానికి ఒకరు, అలాగా రకరకాల పాత్రలు వేశారు కనుక, అంటే మారు వేషాలు వేశారు కనుక ఆ మారు వేషాల మీద వీళ్ళకి అనుమానం వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని కనిపెట్టలేకపోయారు. కనిపెట్టలేకపోతే అజ్ఞాతవాసం అయిపోయినట్టే. సో ఆ విధంగా ఈ సినిమా తీశారు కనుక ఆ కథ ఈజీగా అర్థమైపోతుంది. మనం ఒకవేళ వేరే భాషలో తీసినా కూడా అది ముఖ్యంగా ఇండియాలో అంటే భారత కథ తెలిసిన వాళ్ళకు ఈ సినిమా ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి. సినిమాలో ఇంకో గొప్ప పాట ఒకటి ఉన్నది, నరవర ఓ కురువర అని వీళ్ళని కౌరవుల్ని పొగుడుతూ పాడే పాటకి ఆవిడ మహానృత్యకారిణి పద్మిని ప్రియదర్శన్ అని కర్ణాటక ఆవిడ చేసిన నృత్యం చూడాలి. అంటే మనకు ఒళ్ళు రోమాంచితం అయిపోతుంది ఆవిడ వేసిన. అంటే ఎల్విజి లక్ష్మి గారు అసలు అద్భుతం అప్పట్లో. ఇంకా ఆవిడ మించిన నాట్యం చేసేవాళ్ళు ఇంకొకరు ఉండరు. కానీ ఈ పద్మిని ప్రియదర్శిని ఈవిడ చేసిన నృత్యానికి, ఆ పాటకి అసలు మనం ఖచ్చితంగా ఆనందిస్తాం అన్నమాట ఆ పాటకి అంత బాగా. ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ కౌరవులందరూ కొలువు తీరి తమనే పొగుడుతుందా ఆవిడ అని చెప్పి, ముఖ్యంగా దుర్యోధనుడు, కీచకుడు వాళ్ళందరూ ఆనందపడే సన్నివేశం అనమాట అది. ఇక ఈ షూట్ చేస్తున్నప్పుడట ఒకరోజు మన ఈయన యశ్వరంగారావు మీసం మెలేస్తుంటే సైరేంద్రి అని మీసం మెలేస్తున్నప్పుడు ఊడిపోయిందట. మీసం ఊడిపోతే ఎలాగెలాగంటే మేకప్ మ్యాన్ అసిస్టెంట్ వచ్చి చేస్తుంటే, నువ్వు కాదు పీతాంబరం అక్కడ ఉన్నాడు ఉన్నారంట. పీతాంబరం గారు ఏమన్నారంటే, అంతా రెడీ అయిపోయింది కదా, ఇంకా నా అవసరం లేదు ఇవాళ అనుకుని ఆయన వేరే షూట్కి వెళ్ళారట. ఆయన ఎక్కడున్నాడో కనిపెట్టి అన్ని స్టూడియోల్లో వాకప్ చేసి కనిపెట్టి, అప్పుడు మొబైల్స్ లేవు కదా, మనుషులు పంపించడం లేకపోతే ఇంకొక వేరే ల్యాండ్ లైన్స్లోనో మొత్తాన్ని పట్టుకొని తీసుకొచ్చి మీసం సరి చేస్తే కానీ, ఆయన వచ్చి చేస్తే కానీ ఎస్వి గారు మళ్ళీ డైలాగ్ చెప్పలేదట. అంత అంత పట్టుదల, అంత అంత అంటే దాన్ని ఏమంటారు, ఇంత చిన్న ఇది కూడా మిస్ అవ్వకూడదు. అంటే కంటిన్యూటీ మిస్ అవ్వకూడదు. అది మొదట ఎలా ఉందో అలాగే ఉండాలి. సో ఇవన్నీ చాలా కీన్గా అబ్జర్వ్ చేసేవాళ్ళు అనమాట. ఇక ఇంత గొప్పగా ఈ సినిమా తీసినందుకు వాళ్ళ ఇది అది శ్రమకి మంచి ఫలితమే వచ్చింది. జాతీయ స్థాయిలో దీనికి ఒక్క 2 మార్కుల తేడాతో ఉత్తమ ద్వితీయ చిత్రం అవార్డు వచ్చింది. అలాగే ఇంటర్నేషనల్ జగర్తాలో జరిగిన ఏషియన్ ఆఫ్రికా ఆఫ్రో ఫిల్మ్ ఫెస్టివల్లో ఎస్వి రంగారావు గారికి, ఎన్టీ రామారావు గారికి కాదు, ఎస్వి రంగారావు గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. అంటే వారు దుశ్శాసనుడు కీచకుడు పాత్ర ఎంత భయంకరంగా ఎంత గొప్పగా చేసి ఉంటారో అనే దానికి అక్కడ వేసింది విలనా కాదు. ఎందుకంటే పైగా అది ఫారిన్ నేషన్లో కనుక చేసిన యాక్షన్ బట్టే చేస్తారు తప్ప ఆ పాత్ర ఏంటి, దాని స్వభావం ఏంటి అలాంటిది వాళ్ళు చూడరు కదా. ఇక్కడ పైగా ఎన్టీ రామారావు గారు 2 పాత్రలు వేయటం వల్ల అక్కడ సగం ఇక్కడ సగం టాలెంట్ వచ్చి చూపించాల్సి వచ్చింది ఆయన. సో అందువల్ల కూడా బహుశా ఆయనకి వచ్చి ఉండాలి. సో ఇంత గొప్పగా సినిమా చేశారు కనుక దీన్ని మన 1979లో 1979లో ఎన్టీ రామారావు గారే తన స్వీయ దర్శకత్వంలో శ్రీమద్ విరాట పర్వం అని చెప్పి పేరుతో ఒక సినిమా తీశారు. దాంట్లో ఆయన ఏకంగా 5 పాత్రలు వేశారు. దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు, దుశ్శాసనుడు, ఇలా మొత్తం 5 పాత్రలు ఏంటంటే పాత్రలు వేశారు ఆయన. కర్ణుడు, అర్జునుడు, బృహన్నల, కీచకుడు, దుర్యోధనుడు 5 పాత్రలు వేసి మెప్పించారు. కాకుంటే అది గొప్పగా సినిమా వచ్చింది కానీ ఆర్థికంగా అంత బాగా డబ్బులు రాలేదని అప్పట్లో అనుకునేవాళ్ళం. ఇది అయిపోయిన తర్వాత మనం సాధారణంగా సినిమా వారసులను అడుగుతూ ఉంటాం, మీ నాన్నగారి సినిమాలో నీకు ఇష్టమైన సినిమాది, గొప్ప సినిమా ఏంటి, ఒకవేళ రీమేక్ చేయాల్సి వస్తే మీరు ఏ సినిమా చేస్తారు అని అడుగుతూ ఉంటారు కదా. నాగార్జున కానీ ఎన్టీఆర్ బాలకృష్ణ గారు కానీ, బాలకృష్ణ గారు ఎప్పుడు చెబుతూ ఉండేవారు, ఒకవేళ నాకు కానీ అవకాశం వస్తే నర్తనశాల సినిమా తీయాలనుకుంటున్నాను అని చెప్పి. సో ఆయన అనుకున్నట్టుగానే నర్తనశాలను ప్రారంభించారు. తానే
కొన్ని పాత్రలు 'అర్జునుడు, కీచకుడు' పాత్రలు తానే వేస్తానని చెప్పి, ఎందుకంటే మెయిన్ రోల్స్ అవే సినిమాలో. 'బృహన్నల' అలాంటి జోలికి ఆయన వెళ్ళలేదు. సావిత్రి గారి పాత్రకు సౌందర్యని అనుకున్నారు. అనుకుని సినిమా ప్రారంభించేశారు. గొప్పగా తీద్దామనుకున్నారు. దురదృష్టవశాత్తు సౌందర్య గారు ఫ్లైట్ క్రాష్‌లో చనిపోయారు. చనిపోవడంతో ఇంకా ఆ పాత్రలో వేరే వాళ్ళని ఊహించుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి బాలకృష్ణ గారు ఆ సినిమాని ఆపేశారు. కాకపోతే అప్పటికే ఒక 17 నిమిషాల నిడివి ఉన్న ఫుటేజ్ రెడీ అయిపోయిందట. అందుకని దాన్ని ఒక చిన్న మినీ మూవీలాగా తయారు చేసి శ్రేయాస్ ఈటీ అని ఒక ఓటీటీ ఇప్పుడు మీరు చూడొచ్చు శ్రేయాస్ ఈటీ. దానిలో ఆ ఓటీటీలో దాన్ని వాళ్ళు కొన్నారు. వాళ్ళు కొనటం అంటే వాళ్ళకి రైట్స్ ఇచ్చారు. వాళ్ళు దాన్ని ప్రసారం చేస్తే అఖండ విజయం సాధించిందట. అంటే ఆ తాలూకు కథ అంత గొప్పదనమాట. సో ఇంత గొప్పగా తీసిన ఈ సినిమాలో కొన్ని పాటలు మీకు నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. నేను పాడటం అంటే అది చాలా సాహసం, అది అయినా సరే ట్రై చేస్తాను. ఒక పాట, దరికి రాబోకు రాబోకు రాజా తేటి రాజా మేటి రాజా దరికి రాబోకు రాబోకు రాజా. ఇది ఒక గొప్ప పాట. ఇందాక మనం చెప్పినట్టు ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే గడసరి ఒక పరి వివరించవే. అది జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని. ఇది ఒక పాట. ఇంకా గొప్ప పాట, నరవరావో కురువరా వీరులు నీకు సరి లేరని జానకమ్మ పాడిన ఈ పాట. అలాగే ఇంకా మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు బెంగళూరు లతగడ్డ పాడిన పాట. అది మనం దాని జోలికి వెళ్ళకూడదు. అయినా సరే సలలిత రాగ రసాసుర రసాసుదసారం ఆ పాట. అలాగే సఖియా వివరించవే వగలిరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే. ఇలా గొప్ప పాటలు 9 పాటలు ఉన్నాయి మొత్తం మన 21లో తీసేయగా. మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తారు. బ్లాక్ అండ్ వైట్లో వచ్చినా కూడా అద్భుతంగా ఆడింది. దాన్ని మళ్ళీ కలర్లో తీయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నది. ఓటీటీలో మీకు దొరుకుతుంది, తప్పనిసరిగా చూడండి. ఇది ఆ నర్తనశాల ఆ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలు. మళ్ళా ఇంకొక మంచి సినిమాతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాపీ వర్ధన్.